మహేష్ బాబు ఏ ముహూర్తాన పోకిరి సినిమాలో ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నా అన్నాడు. అప్పటి నుంచి అందరూ ఉప్మా చిన్న చూపు చూస్తున్నారు. ఉప్మా చాలా టేస్టీయెస్ట్ అనమాట, చాలా ఈజీ చేసుకోవడానికి. అయినా చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడు ఉప్మా కుదరదని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఇవాళ స్పెషల్గా జీడిపప్పు ఉప్మా, అది కూడా టొమాటో బాత్ స్టైల్లో చేసుకుందాము. ఎప్పుడు ఉప్మా చేసినా అదిరిపోయే రేంజ్లో రావాలి అంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి. ట్రస్ట్ మీ, ఉప్మా అని చెప్పి ఇంకెప్పుడు చిన్న చూపు చూడరు. ఈ రెసిపీ తిన్న తర్వాత ఉప్మా పర్ఫెక్ట్గా రావడానికి ఎప్పుడన్నా ఉప్మా రవ్వను మంచిగా వేయించుకోవాలి. అదే నేతిలో వేయించుకుంటే అద్దరిపోతుంది. సో ఫస్ట్ ఉప్మా రవ్వ వేయించుకుందాము. ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని మంచిగా కరిగించండి. నెయ్యిలో ఉప్మా రవ్వ. ఉప్మా చేసుకోవడానికి ఎప్పుడైనా గోల్డెన్ రూల్ ఏంటంటే, ఏ కప్తో అయితే మీరు ఉప్మా రవ్వ తీసుకుంటున్నారో దాంతో 3 times వాటర్ పోసుకోండి. మీ ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎనీ కప్, ఈ కప్పే కదా, టీ కప్ తీసుకున్నా కానీ 1 cup రవ్వ తీసుకుంటే 3 times వాటర్ పోసుకోవాలి. సో ఇదే అనమాట మెజర్మెంట్. ఈ ఉప్మా రవ్వని నేతిలో చక్కగా వేయించండి. ఎప్పటి వరకు వేయించాలి అంటే, ఇది లైట్గా రంగు మారుతుంది కదా, రంగు మారి దీంట్లోంచి ఒక మంచి సువాసన బయటకు వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించండి. చాలా తక్కువ మంటలో వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే ఉప్మా రవ్వ మాడిపోతుంది. అలా మాడకూడదు. ఇలా ఉప్మా రవ్వను వేయించడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మీరు ఉప్మా చేసుకునేటప్పుడు ఉప్మా రవ్వ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండిద్ది. అలానే మరొకటి ఏంటంటే, ఒకవేళ మీ ఉప్మా రవ్వ పాతది అనుకోండి, దాంట్లో కొంచెం ర్యాన్సిడ్ స్మెల్ అంటారు, అంటే ముక్క వాసనలో వస్తుంది అంటారు కదా, అది కూడా రాకుండా ఉండిద్ది. ఇలా వేయించడం వల్ల రవ్వలో ఉండే ఎక్సెస్ తేమ కూడా వెళ్ళిపోయి మనం ఉప్మా చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఆ నీళ్ళని పీల్చుకునేది. ఒక 3-4 నిమిషాల్లోనే ఇది పర్ఫెక్ట్గా డ్రై అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇలా వేయించుకున్న రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉప్మా తాలింపు వేసుకుందాము. బేసిక్గా ఉప్మా అంటే జస్ట్ తాలింపు వేసి అందులో రవ్వ వేసేయడం, అంతకు మించి పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. సో ఆ తాలింపు ఎలా ఉండాలి, ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి, మీకు కావాల్సిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇది పేరుకి టొమాటో బాత్ జీడిపప్పు ఉప్మా అని పెట్టాను, కానీ దీంట్లో క్యారెట్ వేస్తున్నాను, బఠానీ వేస్తున్నాను. సో మీరు ఎన్ని కూరగాయలు ఇన్కార్పొరేట్ చేయగలిగితే అన్ని వేసుకోండి. తాలింపు కూడా నేను నెయ్యిలోనే వేస్తున్నాను. ఆల్రెడీ ఆ రవ్వ వేయించినప్పుడు మనకు రవ్వ కేసరి చేసినప్పుడు ఎలాంటి బ్యూటిఫుల్ అరోమా వస్తుంది. సో అలాంటి అరోమా మంచిగా ఉండాలి మనకి ఉప్మా చేసుకునేటప్పుడు. సో ప్యాన్లో 1 స్పూన్ అంత నెయ్యిలో ఆవాలు కంపల్సరీగా చిటపట్లాడాలి. దీంట్లో ఎండుమిరపకాయలు, జీరా, మినపప్పు, శనగపప్పు, ఈ పప్పుని లైట్గా వేయించండి. ఈ అదిరిపోయే ఉప్మాకి నేను ఒక క్రేజీ పచ్చడి చేస్తున్నాను, అందుకని పల్లీలు వేసుకోవట్లేదు. సో ఒకవేళ మీరు పచ్చడి చేసుకోకుండా డైరెక్ట్గా సర్వ్ చేసుకుంటే పల్లీలు వేసుకోండి. నేను జీడిపప్పు ఉప్మా అన్నా కాబట్టి కొంచెం జీడిపప్పు ఎక్కువగానే వేస్తున్నాను. జీడిపప్పుకి రంగు రాకపోతే అంత టేస్ట్ ఉండదు. సో లైట్గా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ తెప్పించండి. చూడండి, జీడిపప్పుకి లైట్గా రంగు వస్తున్నప్పుడు ఇందులో అల్లం, ఉప్మాలో కంపల్సరీగా అల్లం వేసుకోండి, దానివల్ల అదిరిపోయే టేస్ట్ వస్తుంది. అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. స్టార్టింగ్ విత్ ఉల్లిపాయ. సో ఉల్లిపాయని ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. అలానే క్యారెట్. ఇలా కూరగాయలు వేసి దీంట్లో ఉప్పు వేసుకోండి. చూడండి ఎన్ని కూరగాయలు ఉన్నాయి ఇందులో. నేను ఈ కప్తో మాత్రమే రవ్వ తీసుకున్నాను, కానీ మీరు ఇందులో కూరగాయలు చూస్తే దీనికి 2 times ఉంటాయన్నమాట. సో ఒక ఉప్మాని టేస్టీగా చేసుకోవాలి, అలానే ఫైబర్ రిచ్గా చేయాలి అంటే మంచిగా కూరగాయలతో వేసి లోడ్ చేయండి. కూరగాయలకి లైట్గా ఇలా తేమ బయటకు వస్తే సరిపోతుంది, స్వెట్టింగ్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇందులో పసుపును కూడా వేసి నూనెలో చక్కగా వేయించండి. మామూలు ఉప్మాలో మనం పసుపు వేసుకోము, కానీ టొమాటో బాత్లో లైట్గా ఎల్లోయిష్ కలర్ తెప్పించాలి, అందుకని కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టమాటాలు, ఒక 2 టమాటాలని చిన్నగా డైస్ చేసుకోండి. టమాటాలని కూడా నెయ్యిలో ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుందాము. ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్తో నీళ్లు పోసుకోండి 3 times. 1 2 3. నీళ్లు పోసేసిన తర్వాత దీన్ని మంచిగా బాయిల్కి తీసుకురావండి. ఎప్పుడైతే ఇది విగరస్గా బాయిల్ అవుతుందో అప్పుడే మనం ఇందులో రవ్వ వేసుకుందాము. ఈ స్టేజ్లో మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చు. సో నీళ్ళ రుచి చూడండి, సముద్రపు నీళ్ళలో ఉన్నాయనుకోండి, ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సేమ్ మనం బిర్యానీకి ఎలా చూస్తామో సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా. చూడండి, ఇది మంచిగా మసులుతుంది. ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ వేసేటప్పుడు కలుపుకోండి. ఒక చేత్తో రవ్వ వేయండి, ఒక చేత్తో కలుపుతూ ఉండండి. మనం పర్ఫెక్ట్గా నెయ్యిలో వేయించాం కాబట్టి మనకి ఉండలు కట్టడం అనే ప్రాబ్లం రాదు. ఇలా రవ్వ వేసేసి కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీడియం మంటలో ఒక 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. ఈ టొమాటో బాత్ ఉడకడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. సో ఈ లోపల మనం ఒక క్రేజీ చట్నీ చేసుకుందాము. అది కూడా కొబ్బరి పల్లీలతో వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ చట్నీ అనమాట. ఉప్మాకే కాదు, దోశలతో, ఇడ్లీలతో అన్నింటిలో అదిరిపోతుంది. సో ఈ చట్నీ చేసుకుందాం ఇప్పుడు. ఈ పచ్చడి చాలా ఇన్స్టెంట్గా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం ప్యాన్లో నూనె చాలా కొంచెం వేసుకోండి, 1 స్పూన్ అంత నూనెలో జీలకర్ర, జీరా లైట్గా వేగుతున్నప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలానే పల్లీలు లోపల వరకు వేగాలి. సో ఒక 3-4 నిమిషాల పాటు వేయించండి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులో అల్లం, చిన్న ముక్క చింతపండు,
అలానే పచ్చి కొబ్బరి. ఈ కొబ్బరిని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. కొబ్బరి వేగుతున్నప్పుడు దీంట్లో ఉప్పు వేసేసి దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా వేయించండి. చూడండి, ఇది చక్కగా ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లార్చుకోండి. చూడండి, ఇంకా పొగలు వస్తున్నాయి. ఈ స్టేజ్లో గ్రైండ్ చేసామనుకోండి ముఖం మీద పడుతుంది. సో కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసి ఒక చట్నీలా గ్రైండ్ చేసుకోండి. చూడండి, చట్నీ పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాము. దీనికి తాలింపు మీ ఇష్టం అండి, మీరు కావాలి అంటే వేసుకోండి. ఉప్మాతో సర్వ్ చేసుకోవడానికి అయితే అవసరం లేదు. ఇడ్లీ దోశలతో కావాలి అంటే వేసుకోండి, వేసుకోకపోయినా అదిరిపోయే టేస్ట్ ఉండేది. సో చట్నీ రెడీ, ఉప్మా రెడీ, రెండింటిని కలిపి సర్వ్ చేసుకుందాం. ఉప్మా చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే. మన ఉప్మా జీడిపప్పు నెయ్యి వేసి చేసుకున్న టొమాటో బాత్ ఒక డిష్ ఇంత టేస్టీగా ఉండిందంటే అస్సలు నమ్మలేము. అది కూడా ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా అయిపోతుంది. కానీ అయినా అందరూ ఉప్మాని చిన్న చూపు చూస్తారు. నాకైతే ఉప్మా చాలా ఇష్టం. మీరు కూడా ఈ విధంగా టొమాటో బాత్ స్టైల్లో చేసుకోండి, అదిరిపోతుంది. కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకోండి, 2-3 స్పూన్ల కన్నా ఒక జీడిపప్పు రావాలి, అప్పుడు అదిరిపోతుంది. చాలా సింపుల్ డిష్, చాలా టేస్టీగా ఉండిద్ది. ఈ మధ్య అందరూ ఫైబర్ అంటున్నారు. సో వీలైన కూరగాయలు ఉప్మాలో వేసేయండి. ఉప్మా చాలా మంచిది అనమాట. ఎన్ని కూరగాయలు వేసినా క్షమించి టేస్ట్ ఇస్తుంది. సో మీరు ఈ కూరగాయ ఆ కూరగాయ లేదు, ఏదైనా వేసేయచ్చు. సో మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అసలు ఇందులో మిస్టేక్ పోవడానికి ఛాన్స్ లేదు. కానీ అయినా చాలామంది తప్పు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ఉప్మాని తప్పు లేకుండా వస్తుంది. ఈ రెసిపీ ఫాలో అయితే నాది గ్యారంటీ.